నమస్కారం. ఏవి9 టీవీ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామ దేవత పారుపల్లి అమ్మవారి సారి సంబరాలు ఆదివారం అంబరాన్ని తాకాయి. వేలాది మంది భక్తులు, గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన గ్రామ ఆడపడుచులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సారి సమర్పించారు. తొలుత ఆలయంలో పూజ నిర్వహించి మేళతాళాలు, కోలాటాలు, తీన్మార్ భజనలతో బాణసంచా కాల్చుతూ ఊరేగింపుగా బయలుదేరి పారుపల్లి అమ్మవారి పూరి గుడిసె వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పారుపల్లి అమ్మవారికి తలిమిడి, పానకం, వడపప్పు, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, రవికలు, చీరలు, పలు రకాల స్వీట్స్ తో ఘనంగా సారి సమర్పించారు. తల్లికి ఆషాఢ మాస సారి సమర్పించాలని అనుకున్నాము. అలా ఇవాళ పౌర్ణమి సందర్భంగా పారుపల్లి తల్లికి మా వంతు మేము ఆవిడకి ఏం చేసినా తక్కువే, ఆవిడకి మేము ఎంత తెచ్చినా తక్కువే. ఏదంటే మా అందరికీ ఆ తల్లే కాబట్టి మాకు శక్తి వాళ్ళకి మా శక్తి అనుసారం ఆవిడకి ఏం సమర్పించుకోవాలో చలివిడి, వడపప్పు, పానకం తోటి పలు రకాల స్వీట్స్ తోటి ఆవిడకి చీర, రవికల గుడ్డ, జాకెట్, పసుపు కుంకుమలతో సమర్పిస్తున్నాం. మా కమిటీ సభ్యులు, పారుపల్లి తల్లి కమిటీ సభ్యులు, అలాగే శివాలయం కమిటీ సభ్యులు, మా ప్రజలు, జట్లపాలెం భక్తులు అందరూ సహకారంతో మా శ్రీనివాస సేవా సమితి, చిన్న తిరుపతి సేవా సమితి, శ్రీనివాస సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో మేము పారుపల్లి తల్లికి అంగరంగ వైభవంగా సారి రావడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఇంకా ప్రవహించి చాలా బాగా జరగాలని అందరినీ ఆశిస్తున్నాను. నమస్కారం. జట్లపాలెం గ్రామంలో ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా జట్లపాలెం గ్రామ ఆడపడుచులందరూ కలిపి శ్రీ పారుపల్లి అమ్మవారికి ఈరోజు ఆషాఢ సందర్భంగా సారి తేవడం జరుగుతుంది. దీన్ని మా కమిటీ సభ్యులు అలాగే జట్లపాలెం గ్రామ ఆడపడుచులందరూ కలిపి చాలా ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు మా ఆలయ కమిటీలో సంతర్ప భోజనాలు కూడా నిర్వహించబడుతున్నాయి. దీనికి అందరూ సహకరించినందుకు జట్లపాలెం గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఈ రోజున మా జట్లపాలెం గ్రామ అయినటువంటి శ్రీ 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 పారుపల్లి అమ్మవారికి మా జట్లపాలెం గ్రామ ఆడపడుచులు, మా ఆడపడుచులకు సంబంధించిన ఆడపడుచులు అందరూ కూడా ఈ ఆషాఢ మాస కార్యక్రమం, ఆషాఢ మాసంలో అమ్మవారికి చారి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది నిరుడి కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ఆ అమ్మవారు దయతో ప్రతి ఇంటి నుండి ఒక ఆడపడుసు కదిలి వచ్చినట్టుగా మా అమ్మవారి గుడి వద్దకి ఈ ఆడపడుసులందరూ వచ్చి ఈ అమ్మవారికి సారీ సీరీ కానుకలు సమర్పించుకొని మా జట్లపాలెం దినదిన అభివృద్ధి చెందేలాగా, మా యొక్క అమ్మవారి ఆశీస్సులు ఉండేలాగా ఈ ఆడపడుచులు ఈ కార్యక్రమానికి మా వంతు సహాయంగా ఆలయ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా ఆలయం వద్దకు వచ్చినటువంటి ఆడపడుచులు ప్రతి ఒక్కరికి కూడా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అమ్మవారు చాలా స్వచ్ఛమైన దేవత. మా గుడి వద్దకి ఇతర గ్రామస్తులు కూడా ప్రతి మంగళవారం వచ్చి అమ్మవారి ముక్కుకున్న కోరిన కోరికలు తీరుస్తుందని ఒక ప్రగాఢమైన సానుభూతితో ఈ జట్లపాలెం గ్రామం వారిని, శ్రీ పారుపల్లి అమ్మవారిని ఇలవేల్పుగా కొలవటం జరుగుతుంది. అందరూ కూడా మా యొక్క ఆలయ అభివృద్ధి కమిటీకి సహకరించి, అలాగే మా ఊరు ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి ఎల్లవేళలా కరుణా కటాక్షలు అందజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆలయం వద్ద ఆచారం ప్రకారం గడచారి పూజలు నిర్వహించి సారి కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం ఆలయం వద్ద సుమారు 3000 మందికి అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కుదుళ్ల విజయ, మాలతి, మద్దిన్ శెట్టి, శేషకుమారి, కుదుళ్ల పోసి రత్నం,
బండి శ్రీదేవి, కుద్దుల జ్యోతి, పెనుబోతుల సోమాలమ్మ, గడాచారి, ముంగర సత్యనారాయణ, కుద్దుల చంద్రశేఖర్, పాసం రమణ, కుద్దుల శ్రీనివాస్, పెనుబోతుల బాలాజీ, అత్తిలి సుబ్బారావు, కట్టుబోయిన నాగేశ్వరరావు, కసుకుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.